I am 10th B. Present I am into business of my own and as a managing partner, it's totally related to field. And my wife is also a partner and my mother is also a partner in that. I have blessed with two children. One is 6th standard and another is 2nd standard. Thank you. Hi guys, myself I am Sunil Kumar, B section, class leader. Class leader ga chestanu. Yes. Okay. I am working in Patra, India, and I am blessed with one boy, and he is studying in 7th class. And my wife, she also studied in Saraswati. మన క్లాస్ కాదు, మనకన్నా చిన్న కాబట్టి మన క్లాస్ కాదు. అండ్ షీ ఇస్ నీలిమా అండ్ షీ ఆల్సో వర్కింగ్ ఇన్ పాత్ర ఇండియా. ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ముఖ్యంగా సంజీవాష్ గారు, నేను బాగా గుర్తుంటాను మీకు. సార్ మొత్తం రోజు పడింది మాకు. నా బీసెక్షన్ సార్, నేను రోల్ నెంబర్ గుర్తులేదు ఎందుకంటే ఫ్రెండ్సే ప్రజెంట్ చేసేసారు. నేను డిప్లొమా రిలీజ్ చేశానండి. తర్వాత అన్అఫిషియల్గా అకౌంట్ సెక్షన్కి వచ్చాను. ఇప్పుడు 3 కంపెనీస్కి అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నానండి. అదే సార్, మా వైఫ్ నుంచి స్టాఫ్ నర్స్. తను ఈ పాండమిక్ ఇయర్ వల్ల ఇంట్లోకి వస్తుంది. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. పాప నుంచి 5th క్లాస్. సార్ థ్యాంక్ యూ. ఫస్ట్ ర్యాంక్ అంటే అందరికి తెలుస్తుంది. ఓకే, ప్రశాంత్ బాబు. ఓకే, నేనైతే ప్రజెంట్లీ ఒక సీనియర్ మేనేజర్ ఎన్వైరన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ బయోకాన్ అనే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను నేను. ప్రీవియస్లీ ఐ యూస్ టు వర్క్ ఫర్ 16 years in Dr. Reddy's in the field of environment, health and safety. So currently last 1 year నేను ఇక్కడ బర్వాడ ఫార్మసిటీలో as a senior manager వర్క్ చేస్తున్నాను. నేను 2 kidsతో ప్లస్ చేయండి. సో అరౌండ్ 10 years of kid, 3 years of kid అండి. మై వైఫ్ హౌస్ వైఫ్. సో స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ చేశాను లైఫ్లోని పైకి రావడానికి. ఈ ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఉన్నాను అంటే బికాస్ ద ఎడ్యుకేషన్, ద ఫౌండేషన్ విచ్ యూ పీపుల్ ఆర్ గివెన్, ద వర్క్ అండర్ ప్రెషర్. ద వర్క్ అండర్ ప్రెషర్ అనేది ఏ విధంగా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది ఎంత ప్రెషర్ ఉన్నా కూడా బట్ వీ కుడ్ ఏబుల్ టు ఆ ప్రెషర్ని తట్టుకొని మేము ముందుకెళ్ళి వర్క్ చేసాము అని అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్ విచ్ పీపుల్ హెవ్ లేడ్. సో బికాస్ ఆఫ్ దానివల్లే మేము అంటే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లో చదవకపోయినా కూడా వీ కుడ్ ఏబుల్ టు కంపీట్ విత్ ద పీపుల్ దోస్ హు హావ్ స్టడీడ్ ఇన్ ద ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్ లైక్ యూ. People like you, the way in which people taught us. So thank you very much. So ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా సో నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. The way in which we are as of right now. Thank you very much. పేరు నాగేంద్ర. నేను 7th నుంచి 10th వచ్చాను. సంజయ్ సార్ వల్ల అక్కడ మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల 7th నుంచి 10th వెళ్ళి సంజయ్ సార్ దెబ్బకి భయపడి 10th 400 మార్క్స్ పాస్ అయ్యాను. అయితే తర్వాత జాబ్ వచ్చింది నాకు, మా ఫాదర్ జాబ్, జూనియర్ లైన్మెన్ అవన్నీ చేసి ఇప్పుడు ఏఈగా విజయనగరంలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒక 5 years లో మళ్ళీ కలుద్దామని, 2 years లో కలుగుతారట. ఆర్గనైజర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడలో వచ్చేస్తారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో
కోర్స్ కోఆర్డినేటర్ బీసీ స్టడీ సర్కిల్లో కోర్స్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. అండ్ మా వైఫ్ బీబీ సిద్ధార్థ కాలేజ్ లెక్చరర్గా, తను కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సిఐటి డిపార్ట్మెంట్లో మెంబర్, తను క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. అండ్ నాకు బాబు 9th స్టాండర్డ్, పాప 4th స్టాండర్డ్. థ్యాంక్ యూ. సత్యనారాయణ చెప్పమ్మా. హలో 10th క్లాస్ ఈ సెక్షన్. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను సార్. స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడిగారు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటని అడిగారు. దానికి సమాధానం చెప్పాను సార్ నేను, A² + B² + 2AB అని. రావట్లేదా? అప్పుడే అర్థమైంది సార్ నన్ను భరించే మాస్టర్ ఉన్నారండి. ప్రతిరోజు మీరు అప్పు పడలేదు నేను అడిగింది కదా సార్. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను సార్. ఆఫ్టర్ 10th తర్వాత నాకు తెలిసింది సార్ చదవాలని. అప్పటి వరకు నాకు తెలియదు. ఇప్పుడు నేను సిబిల్డింగ్ సెంటర్లోని యాజ్ ఏ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ చేస్తాను సార్, యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు మా మిసెస్ కూడా సరస్వతి స్కూల్లో పెట్టి యాజ్ ఏ టీచర్గా చేస్తాను సార్. మొదలగా సార్ సార్ ఇక్కడ శ్రీయాపూర్ బ్రాంచ్ సార్. నాకు 2 పిల్లలు సార్. 1 kid 5th స్టాండర్డ్ చదువుతున్నాడు, 2nd LKG సార్. థ్యాంక్ యూ సార్. నేను చెన్నైలో ఉంటున్నా. నా 10th C, ఇప్పుడు ఫస్ట్ 10th Cలో కానీ ఇప్పుడు చెన్నైలో నుంచి రిలయన్స్ రీటైల్లో ఉంది ఎస్ఎల్పి లాస్ కంట్రోల్ ఆఫీసర్గా ఉన్నాను. సో నాకు ఒక అబ్బాయి ప్లస్ మా వైఫ్ నుంచి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ రోజుగా ఒక స్కూల్కి వచ్చానంటే ఒకరోజు కూడా తప్పలు తినకుండా ఉంటుంది దగ్గర. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్. And Samata, your childhood friend, వేదిక అలంకరించిన మా టీచర్స్ అందరికీ హార్ట్ఫుల్ విషెస్. నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయాను, టీచర్గా వర్క్ చేస్తున్నాను. 16 years సర్వీస్ అయింది విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై టీచర్స్. నాకు 2 బాబులు. పెద్దవాడు శ్రీకర్ ఇంటర్ చదువుతున్నాడు, చిన్నవాడు 6th. హస్బెండ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ హెడ్, రీజనల్ హెడ్, హైదరాబాద్లో చేస్తారు. థ్యాంక్ యూ. My introduction was last number because all of you know me. I think this section would be the right thing because I'm in all the sections. You can find me in all the sections sitting there and Sanjeev sir and Niche thanks Sanjeev sir and Dalton sir, Anthony sir and all the teachers who are sitting here. It's because of you we are what we are. And it's a great pleasure that when we called you, you all came with a very happy attitude towards us, and we are much blessed by your presence here today. And I've been working in Saudi Arabia as operations manager in a private firm, and now I'm here for the past couple of months. I'm blessed with a small family with 1 wife and 2 children. No problem, additions are welcome. Okay, my son is in 5th standard and my daughter is 4-year-old. And it's a great pleasure to see everyone, mixed emotions. I'm seeing all the classmates after 26 years and the initiation which has been taken by everyone in coming here. It's a great pleasure to see you all. Thank you. One is Shyam sir. And your Rajwaka branch one is 6th B section. The other one is still joined. Thank you.
Next, last bench. Excitement. Okay. Thanks to the team, organizing team who made this day. So my name is Dhananjay, 10th C. Now I am working as a manager in Penna Engineering Building Systems, Visakhapatnam. I have 2 children, intermediate children. Thank you. I have 2 children studying in 4th and 6th standard. And from there I started working. I've been working at IT industry till now, and నేను నెటర్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. I've been working in infrastructure division of Netter as a process engineer, and I have a wife. She is a doctor. Unfortunately, I don't have kids. This is what. Thank you. Three sections, sir. Simple as an operation manager. I have 3 kids and wife is I am very thankful to Venkatesh, and whole team, and I am all together party chairman. Really heartfelt thanks to all. My name is Syed Ibrahim, NC section. Actually, I was run as an instrumentation engineer. I was working for the MNC companies in the construction field for last year to grow and do engineering. Recently, I was run for the SR unit in HPCL. After the pandemic, I was stopped, and I'm very thankful for the invitation, and I'm very excited, Alhamdulillah. And I was blessed with one kid. He was 7 years. He was studying 2nd standard now. Thank you for giving that. గురువులందరికీ కూడా పాదవందనం. నేను పీజీ ఎంఎస్ కంప్యూటర్స్లో కంప్లీట్ చేసి వర్షాలని నెట్వర్క్ ఫీల్డ్లో చేస్తాను సార్. సార్ అందరూ చెప్పినట్టు కొట్టినా తిట్టినా మీరు నేర్పించిన విద్య ఈరోజు అందరూ ఉన్నత స్థాయిలో ఉండి మీ కళ్ళు ఎదురుకుండా కనబడుతున్నారు సార్. సో అది కేవలం మీ రిజల్ట్. సో నేను నాకు ఒక వైఫ్ అండ్ మా ఇద్దరు కిడ్స్ బాబు అండ్ ఎక్సైట్మెంట్ లో మాటలు రావట్లేదు. సో తప్పుడు ఉంటే క్షమించండి. How are you all? Myself, Marvin Desai. Everybody knows me well. నేను షిప్పింగ్ లైన్లో చేస్తున్నాను. సార్లకి అలాగే టీచర్లకి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భావన అంటే దానికి కారణం మా సజీవ్ సారు, అలాగే తోటి కూడా నిజంగా ఎప్పుడు కూడా మర్చిపోయిన సార్కి మాకు చాలా ఆనందం సార్. మిమ్మల్ని అందరం చూసినందుకు వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఫైనాన్స్ సెక్టర్స్లో చేశాను. 2019లో రిజైన్ చేసేసి నా ఓన్గా ఒక ఎంటర్ప్రైనర్షిప్ స్టార్ట్ చేశాను, రెస్టారెంట్ కమ్ బేకరీ. అన్ఫార్చునేట్లీ కరోనా వల్ల కొన్ని స్ట్రగల్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. కానీ మీరు నేర్పించిన విద్య అందరూ చెప్పినట్టు స్ట్రగల్స్ లైఫ్లో వస్తాయి, కానీ ఎదురొడ్డి నిల్చోవడంలో మీరు నేర్పిన ప్రతి ఇన్సిడెంట్, ఎస్పెషల్లీ బాస్కెట్లో సార్, బాస్కెట్ మాస్టర్ వేణి టీచర్. చిన్నప్పుడు జగన్నాథ్ గారితో నేను బీచ్కి వెళ్తే పెద్ద బరువులు పట్టడానికి వెళ్ళారా అనేసి కొట్టిన ఇప్పటికీ కూడా నాకు అప్పుడు కూడా ఆ లెసన్ గుర్తొస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్.
Good night, sir. Thank you. Anthony, sir. Each and everyone. Thank you, everyone. Good afternoon, sir, and teachers. My name is Jaguna Raju, E-section, so currently I'm staying in UK. Thank you. నా పేరు సుధీర్, సెక్షన్ డి 10th. నేను కొన్ని జ్ఞాపకాలు చెప్పాలి సార్. నేను 10th అంటే నేను నేవీకి వెళ్ళాను. ఐ వాజ్ ఎక్స్ డిఫెన్స్, ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ మధ్యపాలెం సార్. నేను తమిళనాడు సార్కి బిగ్ ఫ్యాన్. నేను అందరూ పడతారు, భయపడతారు. అతని గురించి నేను కనుక్కోవచ్చు సార్ సరస్వతి స్కూల్కి. నేను శ్రీరామ్, శివాజీ అందరూ సార్ గురించి వచ్చేవారు. ఐ గాట్ సో మెనీ మెమరీస్ విత్ తమిళనాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇప్పటికీ కూడా సార్ పేర్లు మీ అంతా తలుచుకొని ఇప్పుడు మేము పొజిషన్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరు బికాస్ ఆఫ్ యూ పీపుల్ సార్. నాకు చాలా పాత ఫ్రెండ్స్ అసలు గురించి లేదు. నేను 15 years నేవీలో ఉన్నాను. నేవీ అంటే తెలిసే ఉంటుంది, డిఫెన్స్ అంటే డిఫరెంట్ ఫేస్ ఉంటుంది, డిఫరెంట్ ఫేస్. 26 years తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ కలిసి వాళ్ళ నెంబర్స్ ఈరోజు వెంకటేష్ వీళ్ళందరూ చాలా వెళ్ళి వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ అందరికి కలడానికి అవకాశం దొరికింది. ఓకే, థ్యాంక్ యూ. వన్ సెకండ్. సురేష్ బాబు, సురేష్. Such a great question and presently one of the big picture that is so thank you very much. Good morning, sir. నా పేరు స్వామి కుమార్. ముందుగా టీచర్స్కి అలాగే సార్స్ కూడా నా హృదయపూర్వక చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చూడగానే నాకు చాలా సంతోషం. మేము చాలా ఏడిపించుంటాను, ఎన్నో దెబ్బలు తిరుగుతుంటారు. కానీ ఈ విధంగా మీరు ఆ రోజు నాకు చెప్పకపోతే, ఈ విధంగా ఇక్కడ నుండి ఈ విధంగా మాట్లాడలేకపోతే మనకి మీ డిసిప్లైన్ కానీ మీ ప్రతి విషయంలో మాకు అంటే ఫ్యామిలీ విషయంలో కానీ మీ డిసిప్లైన్ అనేది ఏంటనేది మనం ముఖ్యంగా మేము బాగా నేర్చుకునేది. అదే నేను 10th C అండి, C క్లాస్. నా పేరు స్వామి కుమార్. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు నుంచి 6th class చదువుతున్నాడు, పాప నుంచి 2nd class. ఓకే సార్, థ్యాంక్ యూ. కుమార్ కుమార్ సార్ నవోదయ్ సార్ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళతో కలిసినందుకు. నాకు ఒక పాప 7th standard సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువుతుంది. థ్యాంక్ యూ సార్. కుమార్ కుమార్ పద్మ సాయి సుమన. మార్నింగ్ సార్స్ అండ్ టీచర్స్, మీకు అందరికీ నేను అందరికీ ఒకటే ఉన్నానులేండి. నాకిద్దరు పిల్లలు, పాప బాబు. పాపని ఇయర్ డాక్టర్ చదివిద్దామని చూస్తున్నాను. బాబు 10th class. సాయి సుమన. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సుమన, సెక్షన్ C. మా పిల్లలిద్దరూ M.Pharmacy కూడా చేస్తారు. బాబు మెడికల్ ఇంజనీర్. ఇప్పుడు అస్సాం గోవాలో M.Tech సీట్ వచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వంశీ. వంశీ నా పేరు C-section. నేను ప్రజెంట్ షిప్యార్డ్లో మేనేజర్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 5th standard అండ్ 1st standard. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేష్. డయాస్ మీద ఉన్న టీచర్స్ అందరికీ, సార్స్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మేము సంజయ్ సార్ ఫ్యాన్స్. ఎందుకంటే మా మదర్ వాళ్ళు 4 సిస్టర్స్,
అందరూ కూడా శ్రీహరిపురమే. నేను శ్రీనివాస విద్యానికేతన్లో మేము ఉండేవాళ్ళం ఫస్ట్. అప్పుడు సంజయ్ సార్ అక్కడ ఒక టీచర్, నార్మల్ టీచర్ కింద ఆయన లైఫ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మేము అక్కడే ఉండేవాళ్ళం. సో సార్ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యారో, స్కూల్ పెట్టడం అనేది ఎప్పుడు జరిగిందో, మా సిస్టర్, మా మదర్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు అందరి పిల్లలు కూడా మేమందరం కూడా టర్న్ అయిపోయాం. ఆ శ్రీనివాస విద్యానికేతన్ నుంచి సరస్వతి విద్యానికేతన్కి వచ్చాం. సో సంజయ్ సార్కి మా సంజయ్ సార్తో ట్రావెలింగ్ అనేది మాకు శ్రీనివాస విద్యానికేతన్ స్టార్ట్. సో ఆఫ్టర్వర్డ్స్ సరస్వతి వచ్చిన తర్వాత సార్ రియల్లీ చెప్తున్నాము, ఇటువంటి కంటెంట్ ఉన్న టీచర్స్ నో డౌట్ అట్ ఆల్. ఈవెన్ యాంథనీ సార్, తౌటన్ సార్, విడి టీచర్ భాస్కర్ సార్, లలిత టీచర్, మహాలక్ష్మి టీచర్ అంటే బయాలజీ, ఇంకా ఒక బ్రాండ్ రైట్, యువర్ రైట్. మీరందరూ కూడా కమలాబాయి టీచర్ కానీ బాగుంది టీచర్ గారు అయితే మాకు ఒక 1 మార్క్, ఒక 2 మార్క్స్ తక్కువైనా కూడా యాడ్ చేసి మమ్మల్ని పాస్ చేయించి ప్రత్యేకించండి. థ్యాంక్ యూ టీచర్. రియల్లీ కమలాబాయి టీచర్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. టీచర్ గారు మమ్మల్ని గుర్తుపెట్టలేదు, కానీ మీ స్వరాజ్ టీచర్ గారు మీతో చేసిన జర్నీ రియల్లీ ఇంకా నో వర్డ్స్ అనమాట. ఇంకా తౌటన్ సార్తో నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉందండి. యాక్చువల్లీ తౌటన్ సార్ హోంవర్క్ కరెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ కరెక్ట్ చేసేవాళ్ళు, మంచి పేజెస్ చూసేవాళ్ళు కాదు. సో నేను ఒకసారి హోంవర్క్ చేయకపోతే పాత హోంవర్క్ పేపర్స్ చింపేసి కొత్త నోట్బుక్లు అందించేసి సార్ చూపించాను. బట్ సార్ దగ్గర నేను చేయలేకపోయాను. ఫ్రంట్ పేజ్ చేయమని శుభ్రం చదువుకుంటాను, నాకు అది బాగా నాకు గుర్తుంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దిస్ ఇస్ ఆనంద్ బి సెక్షన్. అండ్ నేను 10th అయిన తర్వాత ఇంటర్ చేశాను, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నౌ నేను పిహెచ్ఎల్లో సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గా వర్క్ చేస్తాను సార్, ఇక్కడే లోకల్లోనే. సార్ మా వైఫ్ సత్యవతి హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, 2 కూడా మా పిల్లలే. పెద్ద అబ్బాయి సెయింట్ జోసెఫ్లో 10th సార్, ప్రెసెంట్ 10th. అండ్ చిన్న అబ్బాయి ప్రెసెంట్ 7th సార్. దిస్ ఇస్ మై థ్యాంక్ యూ. సవిత జూమ్ లో ఉంది, సవిత జూమ్ మాట్లాడుతుంది, చూడండి. సవిత respected principal sir, dear teachers and my dear friends, నాకు మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 25 years. మై సెల్ఫ్ సవిత, మేము ముంబైలో ఉంటాం. హలో, ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను సవిత, we stay in Mumbai. I had done my MSc Computers and B.Ed. I am a homemaker. My husband Mounty Chakravarti, and I have 2 children, Vaishnavi and Siddharth. చాలా రోజులు మీ అందరికీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను అక్కడికి రాలేకపోయినా కూడా మేము అందరినీ వర్చువల్గా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ ఎ లైఫ్ టైం మెమరీ. అండ్ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Sadish, your instruction. So my name is Sadish, 10th A section sir. So I think I'm easier recognize చేయగలను అలాగే ఉంటుంది. Yeah, so I Okay, so I've done my graduation. After that I worked in ITC, Gujarat Paper Mill, as a deputy officer quality. Later on moved to banking. So right now currently working in Axis Bank as a senior financial operations head. So soon I'm moving to another vertical. So my work is as a support teacher. I have less than 2 girls. The other one is studying in 10th class and the younger one is at LKG. That's my work. And thanks for all for gathering here. Maybe just in the one-time memory. Maybe next year, maybe in 1 or 2 years, Google will be settling somewhere else. So I think this is the best opportunity to gather once again. Thanks to the organizers and all the participants also. And thanks for the teachers for making the event. Thank you, man. శ్రీరామ్ చంద్రుడు, D section. నేను
10th ఒకటే చదివాను. ప్యూర్లీ డౌట్ అండ్ సార్ ఒక్కరి కోసం నేను 10th క్లాస్లో సరస్వతి స్కూల్కి షిఫ్ట్ అవడం జరిగింది. లేదు నేనే యాక్చువల్ హోంవర్క్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సార్ సబ్మిట్ చేసేవాడిని. సార్ మీరు చెప్పండి సార్ అవ్వండి సార్. నేను అన్ని కలెక్ట్ అందరు హోంవర్క్స్ కలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసి సైన్ చేయించి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి అది చెప్పేవాడిని. చరణ్ కుమార్ బాసు రావాలి. So, pleasure to see you all once again, sir. Sanjeev sir, I love you so much. And నేను చిన్న సర్ప్రైజ్ అనుకున్నాను సార్. నేను ఎవరిని పిలిచాను లేదంటే మీరు నన్ను పోల్చుతారా లేదో అనుకున్నాను అసలు యాక్చువల్గా. ఎందుకంటే మన సరస్వతి స్కూల్లో అయితే సార్ స్కూల్ పెట్టినప్పటి నుంచి ప్లస్ దాకా మీనాక్షి మేడం ఎందుకంటే కుమార్ నాకు సీనియర్, అక్క తమ్ముడు. సో మేము ఎప్పుడు కూడా అప్పుడులో క్రికెట్ గ్రౌండ్స్ తక్కువ. నేను తెలుసు మీ అందరికీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెట్ ప్లేయర్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. రైట్ నౌ నా కొడుకు సెలెక్ట్ అయ్యాడు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అండ్ బై ది గ్రేస్ ఆఫ్ మై సీనియర్స్ అండ్ మై సార్స్ అండ్ మై టీచర్స్. ఎందుకంటే ఈ రోజుకి కూడా నేను ఎంతగా ఇంతమంది టీచర్స్ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత వేరే కొత్త టీచర్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ సార్. నాకు నేను 8th తర్వాత నేను చూడలేదు. ఎందుకంటే ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు కేడి కేంద్ర విద్యాలయం. అండ్ తర్వాత సార్ తెలుసు వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల నాకు కొంచెం స్కూల్తో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కూడా వస్తుందేమో అనేసి నేనైతే ఎస్పెషల్లీ నేనైతే టెన్షన్ పడ్డాను. సో ఎంతమందిని గ్యాదర్ చేసిన నా అసోసియేషన్ ఆనంద్ వెంకటేష్ నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ నాది ఇప్పుడే ఎస్ఐ తీసుకుంటే ఇంకో 10 నిమిషాలు తీసుకుంటానేమో అనుకుంటుంది. దయచేసి 2 minutes. Now at present I am government advocate. So APP Assistant Public Prosecutor. ఒక 2 స్టేషన్స్ అంటే 3 దాదాపు ఆ పరిధిలోకి వస్తే 4 స్టేషన్స్కి నేనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. ఒక కోర్టుకి లీగల్ ఎయిడ్ కౌన్సిలర్. సో ఎంతగా నన్ను చదివించి ఎంతగా నేను ఎదగడానికి కారణం నా స్కూల్. తర్వాత నాకు తోడునేటువంటి నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే ఒక పాయింట్ లాస్ట్లో ది గ్రేట్ అండ్ డైనమిక్ సార్ మా సార్ వెంకటరమణ రాలేకపోయారు మిస్. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ అప్పటి నుంచే సార్ దగ్గర నుంచే చూసాను నేను. లీగల్ ప్రొఫెషన్ చేయాలని అప్పుడే అనుకున్నాను. సార్ ఐ మిస్ యూ, వెరీ సారీ. అండ్ థ్యాంక్ యూ ఆల్.
Thank you so much. Ramesh Babu. Beloved friends, I'm very happy to see all the occasion like maybe God may give, it's a gift of God here. This our friends here now, we have worked a lot together here, and myself, Murli Mohan, at the age of Nanaji, you might be knowing of Nanaji. Fine. And coming to the part of myself here now, I'm going to working as, I'm working right now as a faculty here, physics faculty IIT. Moreover, regarding this, my conscious here, the specialty of this day is 19, 20, 21, maybe 1 plus 9. At the age of 10, I got a friends with all these guys. May you know or not, but I left the school at the age like 6th or 7th standard here now. But at the 1 plus 9, at the 10th, we have completed our 10th class. For this studies we have left all together. But at the age of 20, maybe we are all going to search for this our future. 20 plus 21 is 41. Approximately the age of all of us. Because the gift of God has all together we have. Okay, fine. Anyhow, I'm very happy to be part of this event here now. Thank you so much for giving this opportunity. Thank you very much. Ramesh Babu. పక్కన ఉన్నారా? Mike. Yeah, so I know Kamala was here because I used to meet her at home also. I know whether she did look at me or not. It's like I learned Telugu from her properly. And now I'm working in IBM as a Asia Bank I'm blessed with a son and he is at fourth standard. This is about me. And it's nice to see you all here. Thanks for this grand event. శివ జూన్లో ఉన్నాడు. శివ. Am I audible? Hi, this is Shiva Reddy. I am from, I was from 10th standard A section, roll number 28. Due to some uncircumstances, I am not able to attend this event. I recently just met a baby boy. He is just 1 month old. So I don't want to take a risk during this COVID time. But today morning onwards, I am watching this continuous event in the live stream. It's a very good arrangement. Respectable teachers as well as my dear friends, after 25 years. Hi. Hello. She is my angel, Joshika Reddy. He is 10 years old, and my son is 1 month old. I am working as an AGM in Nirma Group in IT industry, in IT company. That's what my introduction is. And especially everybody is saying about the good part of Saraswati Vidya Vihar. But there are some instances like Alkaid sir as well as Sanjeev sir. Alkaid sir is like Divakar. He is like one of the famous director. Alkaid sir class and team, we really enjoyed a lot because there are a lot of huge jokes have been blasted in the combined classroom. For example, like Rinvas Rao. Yes, he came in Rao. అలాగే ఎవరైనా లేట్గా వస్తే అచ్చా అంత లేట్ కాదు మీ మదర్ క్యారేజ్ కట్టడం లేదు లేదా సిబిఆర్ నుంచి శ్రీహరిపురంకి వచ్చే బస్సు లేదు కానీ నువ్వు లేదు కాదు ఈ టైప్ ఆఫ్ జోక్స్ చాలా బ్లాస్ట్ అయ్యాయి రియల్ ఇమేజర్ అన్ప్రిపేర్డ్. ఇప్పటికీ కూడా మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం ఏదైనా ఈవెంట్ లో కానీ అందరికీ కలిస్తే ఫస్ట్ డిస్కస్ చేసేది
ఈ 10th class certificates and kept jokes mark. Like, sorry, I want to highlight one name, Shyamala. డ్యూరింగ్ కంబైన్ క్లాస్ లో ఆ టైంలో లెక్కలు చదువుకున్నామంటే తనేమో కంగారుకి ఆ చదువుకుంటారంటే లెక్కలు చదవకూడదు చెయ్యాలి. ఈ టైప్ ఆఫ్ జోక్స్ చాలా నచ్చాయి. రియల్లీ ఇట్ ఈస్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ గైస్. ఐ డోంట్ వాంట్ టు కిల్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం. సో ఐఎమ్ గివింగ్ దిస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. అప్పుడే మాకు ఇంకా స్టేజ్ పేరు బాగలేదు, మీకు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. నేను మాత్రం మాట్లాడుతున్నాను ఎందుకంటే అవకాశం ఎప్పుడో రాదు, ఎప్పుడో వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నా పేరు మేము చెప్తాను. మా వైఫ్ వచ్చేటప్పటికి హౌస్ వైఫే. మాకు 2 పిల్లలు, పాప 10th అవుతుంది, బాబు ఏమో 8th క్లాస్. నేను బిజినెస్లో పాస్ట్ 25 years నుంచి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఎంఎన్సీ కంపెనీస్, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్, కోకోకోలా, నెస్లే ఇండియా లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఓన్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అల్యూమినియం ఇంగోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం. అది మన గారిలోనే. దిస్ ఈజ్ మై థ్యాంక్ యూ సార్. వెంకటేష్. నా పేరు వెంకటేష్. నేను అబ్రాడ్లో సెటప్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కోవిడ్ ఖతర్ ఇలాంటి దేశాల్లో నేను వర్క్ చేశాను PTW కోఆర్డినేటర్గా. నేను ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్లో వైజాగ్లోనే ఉంటున్నాను. నేను కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను. చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ నేను జాబ్ చేస్తున్నాను. స్కూల్లో అయితే సార్తో పరిస్థితి సార్ చాలా దెబ్బలు తిన్నాను నేను. అప్పుడు దెబ్బలు కొట్టేటప్పుడు అయితే కానీ ఎక్కువగా నేను తిన్నాను అందరికైనా. కానీ అప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. ఆ అల్లరి చేసి తప్పుడు అప్పుడు నాకు తెలియలేదు. అలాగా ఆ ఫీల్ వేరేగా ఉండేది. ఇప్పుడు చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. గోపినాథ్ జూమ్. Actually, Pune event getting out like it's a great event, and I really missed a lot. My friends, teachers, miss feel అవుతాను. ఈరోజు నేను పూణేలో ఒక డిఫెన్స్ సెక్టర్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నాకు 2 పిల్లలు, ట్విన్స్, పాప బాబు. అండ్ మై వైఫ్ ఇస్ హౌస్ వైఫ్ శాంతి. ఆఫీస్లో నన్ను అందరూ అడుగుతుంటారు, డిఫెన్స్ సెక్టర్లో ఆర్మీ పీపుల్తో ఎంత కెరీర్ అంటే ఎలా వర్క్ చేయగలుగుతున్నాను నేను. కానీ వాళ్ళకి తెలియదు, నేను ఆల్రెడీ చిన్నప్పుడే స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాను. సరైతే మేబీ చిన్నప్పుడు స్కూల్కి వస్తున్నప్పుడు నాకు ఆర్మీ క్యాంప్ వస్తూ అనిపించేది. మేబీ డిసిప్లిన్ వల్ల లేదా నేను తెలుసుకున్న ఒబీడియన్స్ వల్ల. బట్ ఇప్పుడు నా లైఫ్లో అది చూసుకో అవుతుందని నాకు అర్థమైంది. డోంట్ థింక్ అదర్వైజ్ దట్ ఈస్ ఆర్మీ క్యాంప్ అంటే నా అర్థం మేబీ అప్పుడు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడిందేమో. అది ల్యాబ్లో స్టేజెస్ నాకు అర్థమైన విషయం. సంజయ్ సార్ చూసినట్లయితే డిసిప్లైన్ వేలో పెట్టేదేమో చూస్తే. బట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫీస్ పోలీస్ సైలెంట్ ఉన్నావా ప్లీజ్? ముందు సైలెంట్ ఉండండి. యాక్చువల్లీ ఇన్ డే టు డే వర్క్ లో ఇండియన్ ఆర్మీ హై రిఫరెన్స్ తో వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ద ఆర్మీ పీపుల్. మేబీ చిన్నప్పుడు నేను నేర్చుకున్న కాన్ఫిడెన్స్, మేబీ ఒబీడియన్స్ అండ్ వాట్ ద డిసిప్లిన్, ఎస్పెషల్లీ చదువు ఈ రోజులు ఎవరైనా నేర్చుకోగలరు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ బట్టి, ఇప్పుడున్న సోర్సెస్ బట్టి ఎడ్యుకేషన్ ఎవరైనా నేర్చుకోగలరు. బట్ ద డిసిప్లిన్ వాట్ ఐ హావ్ లర్న్డ్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ ఇస్ రియల్లీ అమేజింగ్. ఇప్పుడు నా డే టు డే వర్క్ లో ఇంత యూస్ఫుల్ అవడం అండ్ సంజయ్ సార్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీచర్స్ అండ్ మై beloved students, ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే సమ్ టీమ్, మేబీ వెంకటేష్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, దే హావ్ పుట్ వెరీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్
don't want to waste your time. Thank you very much. నెక్స్ట్ జూమ్ కాల్ లో సరిత మాట్లాడుతుంది. సరిత జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు మాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు మాకు సామర్థ్యాన్ని పెంచుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని. సుభాషితాలు, ఛందస్సు, ప్రతిపదార్థాలు, geometry to trigonometry, decimal to fraction, shall I divide or add subtraction, prokaryotic to eukaryotic, cell wall to plasma. I like your words, makes us captivating. To all my honorable teachers, Sanjeev sir, Taunaidu sir, Uday Bhaskar sir, Mahalashmi madam, Vedi madam, Supraja madam, Vardhini madam, Lalita madam. If I forget anyone, please excuse me. And to all my friends, it's really a wonderful time meeting you all. May not be physical but through virtual. And I thank all my organizers for organizing and giving me an opportunity to talk. And chala santoshanga undi ila mi andarni chudadam. And thanks for being a part, at least virtual. And I convey all my best wishes to all my teachers and my dear friends. It's really going to be a memorable day. And I thanks all my teachers for making our classes memorable, enjoyable. Thanks a lot, everyone. And I'm Sarita. I did my MSc BA, and I'm working as a teacher. And it's inspiration from Mahalashmi madam and Vedi madam. I always used to admire the people, and I feel proud that I'm a teacher. And I have my husband is S. Praveen Kumar. He's a development officer, and we stay in Karnataka. I have 2 children. Satvika, she's in class 10, and Krishna Pranav, he's in class 8. Thank you. నెక్స్ట్ నేను నావలాగే విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నాను. ఇన్ జూమ్ ఉప్పాడ రాజేష్. నా పేరు రాజేష్. First of all, it's a very, very great event to see everybody together. Thank you all for making this such a great, wonderful event. The organizers who've put in a lot of effort, I'm sure, and also for the participants who made it to the event, both directly and virtually himself. It's a great thing to see such a great event happening. Cannot believe that it's been over 26 years since we all passed out. I left Vizag in 1997, so please excuse me, my connections are quite weak with a lot of people in the class and the batch itself. But I have to say, Saraswati Vidya Vihar has given a great foundation to everybody at the entire team, not only with our batch, but also everybody else. Okay? All the best, guys. Have a great event. Hope to see you sometime later. మౌనం పాటించాలి 2 నిమిషాలు ప్లీజ్. మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ చనిపోయారు, వాళ్ళందరికీ మౌనం పాటిద్దాం ప్లీజ్. 2 minutes. Okay now? But this is my gratitude to all of our students, to teachers.
कदम लेकर जब आए पहली बार, नन्हे से कदम लेकर जब आए पहली बार, थामी हमारी उंगली उसकी जन्म हमारा प्यार। तो बोलो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मुश्किल राहों पर करते हैं और संभलते हैं, संभल भी जाने पर देखो कभी भटकते हैं। वो टीचर ही तो है जो हमारे साथ चलते हैं, हमारे साथ चलते हैं। तो बोलो गुरुदेव महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वे आग हमारे अंतर पर ज्योत जलाते हैं, फिर प्रेम और श्रद्धा से जला विश्वास जलाते हैं। वो बीच में देखो कैसा सच्ची राह दिखाते हैं, सच्ची राह दिखाते हैं। तो बोलो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नन्हे से कदम लेकर जब आए पहली बार, नन्हे से कदम लेकर जब आए पहली बार। सर धन्यवाद सर, एस्पेशली మీకు గవర్నర్ సార్కి అండ్ మాస్టర్ సార్ మహాలక్ష్మి ఇవాళ అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నేను రాకెట్లో వర్క్ చేస్తాను. నా వైఫ్ హౌస్ వైఫ్, పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. బాబు 7th స్టాండర్డ్ చదువుతున్నారు. ఫ్రెండ్స్ కొద్ది సైలెన్స్ గా ఉండండి ప్లీజ్. ఇప్పుడు సతీష్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. స్టేజ్ పైన ఉన్నటువంటి మా పూర్వ కొలీగ్స్, టీచర్స్ ప్లస్ 94-95 బ్యాచ్ స్టూడెంట్స్ వీరికి నా హృదయపూర్వక అభినందనలు. టుడే ఇట్ ఈస్ ఎ గ్రేట్ డే, మై ఫీలింగ్స్ ఏంటంటే మా పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారు ఏంటి, వీళ్ళందరూ ఒకసారి మీట్ అయ్యి మమ్మల్ని పిలిస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు ఎప్పుడు ఒక 1 month బ్యాక్. ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పడానికి చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు అప్పుడు ఏంటంటే మీరు మిమ్మల్ని కొట్టినా తిట్టినా మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఉండేవారు కాదు. అంటే ఆ రోజు ఎందుకంటే అలా చెప్తున్నాను అంటే ఎందుకంటే చెప్పడానికి కూడా మీకు భయమే. అంటే మళ్ళీ స్కూల్కి వచ్చి కూడా తగలమంటారేమో అని చెప్తారేమో అని భయం. అవునా కదా? అవునా? కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదు. మరి అయితే యాజ్ యువర్ పేరెంట్స్ మరి మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ మన ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ నడుస్తుంది కదా మ్యాక్సిమమ్.
ఈ ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అనడం వల్ల మీ పిల్లలందరూ కూడా మిషనరీ స్కూల్స్లోనో లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు ప్రెసెంట్ కూడాను. వాళ్ళు నేను ఫేస్ చేస్తున్నది అయితే ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని చూసామప్పుడు ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నది ఏంటంటే ఏమాత్రం చిన్న దెబ్బ కొట్టినా చిన్న భయం చెప్పినా ఒక మాట కొంచెం కోపంగా అన్నా పేరెంట్స్ స్కూల్కి వచ్చేస్తారు. అంటే మరి ఇంకా అది ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. పాయింట్ అంటే మీరు కూడా అలాగే వెళ్ళిపోతారా? వాట్ ఐ మీన్ ఈజ్ మీరు కూడా అలాగే స్కూల్కి వెళ్ళిపోతున్నారా? అలాగే మాత్రం వెళ్ళదు. మీ నైబర్హుడ్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరున్నా సరే వెళ్ళొద్దు అని చెప్పండి. ఎందుకంటే లా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే ప్రజెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్న గవర్నమెంట్ టీచర్ అయితేనేమి ప్రైవేట్ స్కూల్ టీచర్ అయితేనేమి టీచర్ కమ్యూనిటీకి చాలా భయం పట్టుకుంది. ఎందుకంటే మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయి ఎక్కడో జరుగుతున్న సుప్రీంకోర్టు తీర్పుని నైటే వార్తలో వచ్చేస్తుంది. మార్నింగ్ ఏమో పేపర్ వస్తుంది కానీ ఆ నైటే అదే రోజు నైటే మనకి వార్తల్లో వచ్చేస్తుంది. అవన్నీ పట్టుకొని మేము అలాంటి హెడ్స్ ఉన్నాం అనుకోండి, అది మళ్ళీ మార్నింగ్ టీచర్స్ మీటింగ్ పెట్టి అమ్మాయి ఇలా ఉన్నాయి, యూఆర్ నాట్ సపోజ్ టు బీట్ ఎనీ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు మాకు చెప్పండి, మాది కొంచెం మా కౌన్సిలింగ్ కొంచెం బియాండ్ అయిపోతే వీ విల్ కాల్ ది పేరెంట్స్ అండ్ వీ విల్ స్పీక్ టు దెమ్, మేము మాట్లాడతాం మేము కాదు అని. ఈ చూడండి ఎడ్యుకేషన్ చెప్పవలసిన టైంలో ఏం చెప్తున్నాం ఇవి చెప్తున్నాం. ఈ కౌన్సిలింగ్ ఇస్తున్నాం, టీచర్స్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి, నెక్స్ట్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడల్లా కాదు స్కూల్కి వచ్చారంటే మీతో మా స్కూల్లో ఇదే స్టడీస్ ఎవరు సరి లేకపోతే పట్టడమో తిట్టడం అంటారు. ఇప్పుడు నేను తెలుసుకోవడం ఏంటంటే మీరందరూ మీతో దెబ్బతున్నాను రోజు చాలా మందిలో అంటే ప్రతిరోజు అంత మందిని కొట్టివాడా అర్థమైందా? కానీ కాకపోతే మీరు గమనించారో లేదో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే యాటిట్యూడ్ ఏంటంటే స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే ఒక యాటిట్యూడ్తో పెట్టాం, స్కూల్ అంటే అప్పటికి ఎవరికి ప్రైవేట్ స్కూల్స్లో ఇంక్లూడింగ్ వీటీ కాలేజ్ ఇస్ ద వెరీ ఓల్డెస్ట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్లో. ఆ స్కూల్ కూడా రికగ్నిషన్ లేదు. మనం స్కూల్ పెట్టిన వెంటనే రికగ్నిషన్ అప్లై చేస్తాం, గవర్నమెంట్ రికగ్నిషన్. అదే ఒక యాటిట్యూడ్. ఇంకోటి నాకైతే నా పర్సనల్ యాటిట్యూడ్ ఏంటంటే ద స్టూడెంట్ హూ ఈస్ జాయినింగ్ హియర్ ఎవరైనా అవని అనవసరం ఈజ్ ఎ స్టూడెంట్. అది ఎలాంటి వాడైనా కానీ చదువు చెప్పాలి, ఎలాంటి వాడైనా కానీ. 88లో పెట్టాను స్కూల్, 88లో 8th క్లాస్లో జాయిన్ చేసిన స్టూడెంట్కి స్లేట్స్ ఇచ్చి నేర్పించాం ఏబిసిలను ఆలోచన. జస్ట్ రిమెంబర్, దానికి ఏదైనా చేస్తాం. పేరెంట్స్ మాట తీసుకోవాలంటే ఏంటో మన ఏమైనా కాదు, మీ ఇష్టం ఏం చేస్తాం పండుగ. సో అలాగ చెప్పుకొచ్చి మీకు చెప్పవలసి వచ్చింది. ఈరోజు మళ్ళీ హ్యాపీ ఏంటంటే అందరూ సెటిల్ అయ్యారు. సెటిల్మెంట్ అంటే ఇందులో 3-4 రకాలు ఉంటాయి. లో ప్రొఫైల్, జస్ట్ అబౌవ్ లో ప్రొఫైల్, మిడిల్ ప్రొఫైల్ అండ్ హై ప్రొఫైల్. I have seen you here very high profile. That is very proud of us. ఇది ఊహించలేదు నేను అసలు. దీనికోసమే నేను అప్పుడు 1 month బ్యాక్ 2 months బ్యాక్ చెప్పాను కదా, ఇలా పూర్వ విద్యార్థులు నీటి పెడితే వాళ్ళు కొంచెం ఎన్ని కనుక్కున్నామని చెప్పి తెలుస్తుంది కదా మనకు అని చెప్పేసి అది వస్తే ఆటోమేటిక్గా అది చెప్పిన 15-20 డేస్కి ఇంటికి వచ్చారు. సార్ మేము 95 బ్యాచ్ మేము ఎలాగేమో మీకు పెడుతున్నాను సార్. అమ్మ లేదా మాకు మాకు ప్రిసెంట్ వచ్చేసారు అనుకున్నాను. అంటే దట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట, వెరీ హ్యాపీ మూమెంట్ ఇది. సో ఐ వెరీ హ్యాపీ చిల్డ్రన్. మీరు అంటే ఇలాగే ఉండాలని నేను ఒక రిక్వెస్ట్ చేశాను, గుర్తుందా? అది ఒక్కటే చేయండి. మీరు కానీ
మీ పిల్లల విషయంలో స్కూల్కి వెళ్ళకుండా ఏదైనా ప్రాబ్లం అంటే అవి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అవి మీరు తీసుకొని వాళ్ళతో స్కూల్కి వెళ్ళకుండా సెపరేట్గా వెళ్ళి సార్ట్ అవుట్ చేయండి. అది కొంచెం గేమ్గా ఉండాలి. లేకపోతే టీచర్ ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అదొకటి. తర్వాత మీ నైబర్హుడ్ సొసైటీ అంటే టీచర్స్ మీనే కదా. టీచర్ అప్పటికే నామేజ్ ఏంటంటే టీచర్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది సొసైటీ. టీచర్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఐ బిలీవ్ ఇండియన్ సొసైటీ. దట్ ఈస్ ద థింగ్. సో దానికి ఈ రోజులైతే ఏంటి, మీ పిల్లలకి మీ ఎఫర్ట్స్ ఆల్మోస్ట్ ఉంటున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇంకా ఎవరైనా పెట్టుకుంటా ఉంటే కొంచెం పెట్టండి, కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. మీ పేరెంట్స్ మీకు ఎఫర్ట్స్ పెట్టకుండానే మీరు ఈ లెవెల్కి వచ్చారంటే మీరు మీ పిల్లలకు కొంచెం ఎఫర్ట్స్ ఒక 10% పెట్టండి. 10% పెడితే ఏ లెవెల్కి వస్తారో ఒకసారి ఆలోచించండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్ ఫర్ మీ లైక్ దిస్. సార్ మీరు అన్నారు ఇప్పుడు నేను ఇన్ని దెబ్బలు కొట్టినా వీళ్ళని ఫీల్ అయిన అన్నారు కదా సార్. ఆ దెబ్బలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు మాకు? మీరు మా వెనక నుంచి ఇప్పుడు మామూలుగా వెళ్ళినా కూడా మా బ్యాగ్స్ అలా స్టిఫ్ చేసేస్తాం. మీరు ఆ రోజుల్లో ఏంటంటే మీకు ఇంకొక నేను స్ట్రాంగ్గా బిల్డ్ చేసిన పాయింట్ వచ్చాను. నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది, అది మీకు ఉపయోగపడుతుంది. ఏంటంటే స్ట్రాంగ్ అంటే హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీ దాంట్లో మోర్ ఐక్యూ అంటే మోర్ ఇంటెలిజెన్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ మీ నైబర్ ఫ్రెండ్స్ కానీ చూస్తుంటారు. కొంతమంది ప్రొఫైల్ డౌన్లో ఉంటుంది. ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ప్రొఫైల్ డౌన్లో ఉంటుంది. సెటిల్మెంట్ ప్రొఫైల్ డౌన్లో ఉంటుంది. సో అది ఎందుకంటే అక్కడ హార్డ్ వర్క్ లేక ఈ రోజుల్లో మీరు చేస్తున్నారు. చాలా అందరూ అఫీషియల్ మోడల్ దీంట్లోనే ఉన్నారు. హైయర్ ఆఫీషియల్స్ మేనేజర్స్ దీంట్లో ఉన్నారు. కాబట్టి మీకు వర్క్ స్ట్రెస్ ఎంత ఉంటుందో మీకు తెలుసు పూర్తిగా. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను బిగినింగ్ నుంచి స్కూల్లోనే ఎక్కువ వర్క్ చేయించేసేవాడిని. అది దాని వల్ల అంటే అది రీసక్సెస్ నేను నమ్మిన అది సిద్ధాంతం ఉంటుంది. అర్థమైనా? థ్యాంక్ యూ. చూపుకాల్లోని వేణి సురేష్ గారు తెగరాసి కూడా అందుకోసమే బుక్ చెప్పేవాడు. పడ్డ కష్టం జగన్ కొంచెం మైకా పడమాక రమేష్ బాబు మీరు గోల్ చేశారు. స్టాండప్ అప్పుడు బెంచ్ అవుతుంది, చూసుకోండి. రెడీయా? My problem, I think. Not audible. My dear students, '94-95 reunion
ఈ విధంగా గ్యాదరింగ్ ద్వారా మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని 25 ఇయర్స్ మీన్స్ 26 ఇయర్స్ కంప్లీట్ అయింది. దాని ద్వారా మీరందరూ రీయూనియన్ అయ్యి టీచర్స్ని ఈ విధంగా సన్మానించడం లేకపోతే గౌరవించడం అనేది ఒక మంచి పద్ధతే. మీరు ఈ విధంగా ఇక్కడ అందరూ కూర్చున్నారంటే దానికి కారణం మీకు ఎడ్యుకేషన్ ఇచ్చిన టీచర్స్. మనం మన టీచర్స్ని గౌరవించడం అనేది అతి ముఖ్యమైనది మన జీవితంలో. ప్రతి ఒక్కరికి టీచర్ అనేవాళ్ళు ముఖ్యం. ఫస్ట్ మన ఇంట్లోకి వచ్చేటప్పటికి మన పేరెంట్స్ మనకు గురువు. మనం నడిచిన దగ్గర నుంచి పాత్ర దగ్గర నుంచి వాళ్ళు నేర్పారు. ఫస్ట్ తల్లిదండ్రులు గుర్తించుకోవాలి, తర్వాత టీచర్స్ గుర్తించుకుంటాం. తల్లిదండ్రులను గౌరవించిన తర్వాత టీచర్స్ని గౌరవం. ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి అతి ముఖ్యమైనవి. అయితే 10th క్లాస్ బ్యాచ్ తీసుకొని 25 ఇయర్స్ తర్వాత మీరు అందరూ యూనియన్ చేసుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత మీరు ఎవరు ఆ స్టూడెంట్స్, ఆ ఫ్రెండ్స్ అవన్నీ కలవట్లేదు. ఓన్లీ మీ బాల్యం 1 నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకోవడం లేకపోతే గడిపిన తర్వాత ఆ జ్ఞాపకాలు, బాల్య జ్ఞాపకాలు మన జీవితంలో అతి ముఖ్యమైనవి. ఇప్పుడు మీరు అందరూ గ్యాదర్ అయ్యారు ఇక్కడ. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? ఆ పాత జ్ఞాపకాలు లేకపోతే ఆ స్కూల్లో మీరు పొద్దున్న ఇంట్లో ఉంటారు. ఇంట్లోనే పేరెంట్ ఏం చేస్తారు? తొందర స్కూల్కి వెళ్ళి అని 9 నుంచి మొదలు పెడతారు. క్యారేజ్ కట్టేసి పంపించేస్తారు స్కూల్కి. 9 నుంచి సాయంకాలం 5 వరకు లేకపోతే 7 వరకు మీరు స్కూల్లోనే గడుపుతారు. టీచర్స్తో గడుపుతారు, స్టూడెంట్స్తో గడుపుతారు, మీ ఫ్రెండ్స్తో గడుపుతారు. అది మనం మన జీవితంలో చివరికి మనం బ్రతికినంత కాలం ఇవి కూడా ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ రోజు మీరు అందరు కలిసారు. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఆ జ్ఞాపకం చేసుకుంటారు. ఫ్రెండ్స్ని కలిసాం, ఏం చేసాం, క్లాస్లో స్టూడెంట్స్ మీరు చేసిన పనుల గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నారంటే ఈ విధమైన గ్యాదరింగ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ మీ పాత జ్ఞాపకాలను అన్నింటినీ తెచ్చుకొని ఆ పాత జ్ఞాపకాలను ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు పంచుకుంటున్నారు. అప్పుడు చిన్నపిల్లలు 10వ తరగతి అంటే చాలా చిన్నవాళ్ళు, మీ ముఖాలు చిన్నగా ఉంటాయి. అంటే అప్పటికిప్పటికి టీచర్స్ కాబట్టి మిమ్మల్ని పోల్చుకోవడం చాలా కష్టం. సంజయ్ సార్ అన్నారు ఫస్ట్ వచ్చిన వెంటనే ఎవరెవరు ఎలా ఉన్నారు, ముందు ఫేస్ కట్స్ ఇవన్నీ చూసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ ముందు మీ పరిచయాలు అయిన తర్వాత మీరు మాట్లాడుతామని సంజయ్ సార్ అన్నారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా ఉంటుంది కాబట్టి దీనివల్ల సార్ ఆ విధంగా అన్నారు. తర్వాత ముఖ్యంగా నేను నా గురించి చెప్పుకోవాలనుకుంటే నేను సరస్వతి విద్యాహారంలో 90 నుంచి 95 వరకు చేశాను. మీ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ 95లో నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. యాజ్ ఎ టీచర్గా గవర్నమెంట్ జాబ్లో ఎస్జిటిగా వెళ్ళిన తర్వాత 7 ఇయర్స్ ప్రమోషన్ వచ్చి స్కూల్ అసిస్టెంట్గా నేర్లే 18 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ప్రెజెంట్ సర్వీస్లో ఉన్నాను. ఈ సంవత్సరం నవంబర్లో సర్వీస్ కంప్లీట్ అయిపోతే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను.
అయితే కొంతమంది నాకు కూడా మీలో టీచర్స్గా వచ్చేస్తున్నాం అన్నారు, 2 టీచర్స్గా వచ్చేస్తాం అన్నారు. కొంతమంది ప్రతి ఒక్కరూ టీచరే, ఇంట్లోనే మీ పిల్లలకి మీరు చెప్తారు కాబట్టి మీరు కూడా టీచర్సే, చదువు చెప్తారు. 3వ తరగతి ప్రతి ఒక్కరూ తమ పిల్లలు చదువుకోవాలనుకుంటే మీరు కూడా నేర్చుకొని మీరు కూడా ఒక టీచర్గానే చేస్తారు. కాబట్టి మేము టీచర్స్, మీరు కూడా టీచర్స్. జీవితంలో మీ పిల్లలకి ఎన్నో నేర్పుతారు కాబట్టి మీరు కూడా టీచర్స్గానే ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం మా జీవితంలో నేను ఇక్కడ సార్ చెప్పారు వీటి కాలేజ్ ఫస్ట్ ఫౌండేషన్ అని. నేను వీటి కాలేజీలో వర్క్ చేశాను 82 to 88 వరకు. తర్వాత సంజయ్ సార్, రాజు సార్ వల్ల నేను మళ్ళీ పార్ట్ టైంగా నేను వేరే స్కూల్లో చేసేవాడిని, కార్తీ పబ్లిక్ స్కూల్లో చేస్తూ సరస్వతి విద్యావిహారంలో ఫిజిక్స్, ఓన్లీ ఫిజికల్ సైన్స్ చెప్పడానికనే నేను ప్రత్యేకంగా 3:30కి వచ్చి 1.5 hours చెప్పేవాడిని. అక్కడ చెప్తూ ఇక్కడ చెప్తూ సార్ గైడెన్స్ వల్ల నాకు వెంటనే ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల, సబ్జెక్ట్ టచ్ ఉండడం వల్ల నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఈ విధంగా మీ ఎదురుకుండా ఉండడం. ఒక విధంగా నాకు వెంకటేష్ వీళ్ళందరూ 1 year నుంచి టచ్ ఉంటారు. ఇలా ఉంటుంది, గ్యాదరింగ్ ఉంటుంది, అటెండ్ అవ్వాలంటే అసలు ఇవాళ ఉండకపోతుంది. కానీ హైదరాబాద్ వెళ్ళాలి వచ్చిన పని ఉంటే ఇది చూసుకొని వెళ్దామనే ఉద్దేశం మీద ఇక్కడ అటెండ్ అవుతున్నాను. మీ యొక్క టీచర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ తాలూకా అభివృద్ధినే చూస్తారు. మీరు బాగా అభివృద్ధి చెంది ఈ విధంగా మీరు అందరూ ఉండడం వల్ల అది టీచర్స్ కూడా ఆహా నా దగ్గర ఈ విధంగా మీరు చదువుకున్నారనే ఉద్దేశం టీచర్స్లో ఒక సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని అందరూ మీరు విధంగా టీచర్స్ అందరూ చూస్తుండడం వల్ల మాకు ఎంత సంతోషం. పిల్లలు మా దగ్గర చదువుకున్నారే, ఈ విధంగా అభివృద్ధి చెందారనే ఒక సంతోషం మాకు ఉంటుంది. ఒక సర్వీస్లు అయిపోతున్నాయి, వెళ్ళిపోతాం. కానీ ఏంటంటే మీ యొక్క అభివృద్ధి ఈ విధంగా మమ్మల్ని పిలిచి గౌరవించడం అనేది మాకు కూడా ఒక విధమైన సంతోషం. కాబట్టి ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ విధంగా మమ్మల్ని పిలిచి మీరు గౌరవించడం అనేది ఒక సంతోషమైన విషయం. నాకు ఈ అవకాశం